రేవంత్ రెడ్డి పాలనలో జీతాల కోసం ఢిల్లీకి వెళ్లి మరీ అడుక్కునే దుస్థితి. ప్రభుత్వం జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుందని, తమ సమస్యలు పరిష్కరించాలని 2 ఏళ్ల నుండి పోరాడుతున్నా పట్టించుకోవటం లేదని చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన నీటిపారుదల శాఖలోని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. కాంగ్రెస్ నాయకులు ఆగస్టులో ఢిల్లీకి వెళ్ళినట్టే మేము కూడా చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టుకొని రాహుల్ గాంధీని కలిసి మా సమస్యలు తెలుపుతామని హెచ్చరించిన ఉద్యోగులు. జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ ఢిల్లీ బాసులకు మూటలు మోయడానికి, అనుముల బ్రదర్స్ దోచుకోవడానికి మాత్రం రేవంత్ సర్కార్ దగ్గర డబ్బులు ఉంటాయని నిలదీస్తున్నారు ఉద్యోగులు. రాహుల్ గాంధీ గారి దగ్గర కూర్చుంటాం, రాహుల్ గాంధీ గారితో మాట్లాడి మా సమస్యను ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని చెప్తున్నాం. ఇవాళ మీరు ఏ విధంగా అయితే ఇవాళ బీసీల కోసం ఇవాళ రేపు 5వ తారీఖు 6వ తారీఖు 7వ తారీఖు ఢిల్లీలో పోతున్నారో, మేము కూడా ఆగస్టులోనే చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టుకుంటాం. మా సమస్యని ఇక్కడ పరిష్కారం మీరు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా మీరు పరిష్కారం చేయలేదు. ఇక మేము కూడా ఆగస్టులో ఢిల్లీ కార్యక్రమం పెట్టుకొని మా సమస్యని మీరు పరిష్కరించుకోమని చెప్తున్నాం. అందుకనే ప్రజాప్రభుత్వం ఆలోపే మీరు మా సమస్యని పరిష్కరించి ఆగస్టు 15వ తారీఖు లోపు ఖచ్చితంగా మీరు మా యొక్క జీతాలను చెల్లించి తిరిగి ఉద్యోగస్తులు పోయినటువంటి వాళ్ళందరినీ తిరిగి తీసుకొని అలా విధంగా ఏజెన్సీలు రద్దు చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. లేకపోతే రాబోయే స్థానిక సంస్థల్లో కనుక 10 లక్షల ఓటు బ్యాంకు కూడా మీకు దూరం అయ్యే ప్రమాదం ఉందని చెప్పి మీడియా ద్వారా ప్రజాప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తాము.